హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ధనదాహం. హారూన్ అల్ రషీద్ బాగ్దాదిలో ఖలీఫాగా ఉండగా ఆయన దివాణంలో హసన్ అనే పనివాడు ఉండేవాడు. అతని భార్య ఫాతిమా. ఈ భార్యాభర్తలు ఎలాంటి లోబులంటే వాళ్ళు కడుపుకు ఇంత తిండి కూడా తినేవారు కాదు. హసన్ తెచ్చుకునే జీతం డబ్బులు దాచి కుక్కలు కూడా తిననంత హీనమైన తిండి తిని బతుకుతూ నరక కూపంలాంటి ఇరుకు కొంపలో జీవిస్తూ ఆ దంపతులు ఏళ్ల మీద 2 సంచుల బంగారం కూడబెట్టారు. ధనం కూడుతున్న కొద్దీ వారి ధనదాహం కూడా తారాస్థాయికి పెరిగింది. తమ తిండికి రాగి డబ్బులు ఖర్చు చేయటానికి కూడా వారికి మనసొప్పటం లేదు. ఒకనాడు హసన్ దివాణానికి వెళ్ళి ఉన్న సమయంలో ఫాతిమాకి ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది. ఆమె తాను వాడుకగా వెళ్లే కిరాయి దుకాణాలకు వెళ్ళి తన భర్తని అకారణంగా ఖైదు చేశారని దుకాణదారులతో చెప్పుకొని వలవలా ఏడ్చింది. తాను ఒంటరిదైపోయిందని, తన వద్ద రాగి డబ్బు లేదని, తన బతుకు బండలైందని వారితో మొరపెట్టుకున్నది. దుకాణదారులు ఆమె పైన దయతలచి ఆమెకు కావలసిన ఆహారము ఉచితంగా ఇచ్చారు. కానీ ధర్మస్వరూపుడని పేరు పొందిన ఖలీఫా హసన్కు అంత అన్యాయం ఎలా చేశాడో వారికి అంతుబట్టలేదు. ఆ రాత్రి ఫాతిమా హసన్లకు తమ భోజనము అమృతంలాగా ఉన్నది. ఎందుకంటే అది ఉచితంగా లభించింది. ఇలా కొన్నాళ్ళు దుకాణదారులు ఫాతిమాకి ఉచితంగా ఆహారం సరఫరా చేసి చివరికి, చూడు ఫాతిమా, ఇలా ఎంతకాలం సాగుతుంది నీకు? అసలు నీ భర్తను ఎందుకు ఖైదు చేశారో వివరాలు చెప్పు, అతని విడుదలకు కృషి చేస్తాము అన్నారు. ఫాతిమా కంగారు అభినయించి, మీ పుణ్యం ఉంటుంది, ఈ మాట ఖలీఫా గారి దాకా పోనివ్వకండి, కొంపలంటుకుంటాయి అంటూ ఏడ్చింది. అలా అయితే మీ బంధువులు కూడా నీకు సహాయపడతారేమో అడిగి చూడు అన్నారు దుకాణదారులు. ఇక దుకాణదారులు సహాయపడరని, వారి దయాధర్మం మీద ఆధారపడటానికి తాను ఇంకా ప్రయత్నిస్తే వాళ్ళకి అనుమానం కూడా కలగవచ్చునని ఫాతిమా గ్రహించింది. ఆమెకు హసన్కు నగరంలో బంధువులున్నమాట నిజమే. కానీ పిసినిగొట్టుతనం కారణంగా వీళ్ళు ఆ బంధువులతో ఏనాడో సంబంధాలు తెంచుకున్నారు. అయినా ఇప్పుడు ఫాతిమా దురాశ కొద్దీ ఒక్కొక్క బంధువు ఇంటికి వెళ్ళి తన భర్తను ఖైదు చేశారన్న కథే చెప్పి రాగాలు పెట్టింది. వాళ్ళందరూ దయతలిచి యథాశక్తి ధనము ఆహారము ఇచ్చారు. కాస్త ధనవంతులు బాగా ఇస్తే పేదవాళ్ళు కూడా తమకు శక్తి ఉన్నంతలో ఫాతిమాకు సహాయపడ్డారు. ఇప్పుడు వారి లోభం ఏ స్థాయికి పోయిందంటే హసన్ బాగా చీకటి ఉండగానే ఇల్లు విడిచి దివాణానికి వెళ్ళాలి. తిరిగి ఊరంతా నిద్రపోయిందాకా ఇంటికి రావటానికి లేదు. లేకపోతే ఎవరన్నా ఎరిగిన వాళ్ళు చూడవచ్చు. అతనిది అజ్ఞాతవాసమైపోయింది. కొంతకాలమయ్యాక బంధువులు కూడా ఫాతిమాతో, ఇలా ఎంతకాలం జరుగుతుంది నీకు? మేమంతా సహాయం చేస్తాం, నువ్వు వెళ్ళి ఖలీఫా కాళ్ళపైన పడు, నీ మొగుడు విడుదలైతాడు అన్నారు. అమ్మయ్యో, ఇంకేమైనా ఉందా? ఈ మాట ఖలీఫా వింటే నా మొగుడి పీక తెగిపోదా అన్నది ఫాతిమా. ఇక బంధువుల మీద పడి తినే అవకాశం కూడా పోయింది. ఆ రాత్రి దంపతులిద్దరూ కూర్చొని ఆలోచించుకున్నారు. దొంగతనాలు చేయటం ఒక్కటే మిగిలింది. దివాణంలో కెంపులు కొల్లలుగా ఉండేవి. హసన్ మర్నాడు ఇంటికి వచ్చేటప్పుడు ఒక కెంపును నోట్లో దాచుకొని తెచ్చి తన భార్యకు ఇచ్చాడు. మనకు ధనికులైన బంధువులు ఉన్నారు, ఈ కెంపు వారిదని చెప్పి అమ్మి బంగారం తెస్తాను అన్నది ఫాతిమా. ఫాతిమా అమ్మ చూపిన కెంపు చాలా విలువైంది కావటం చేత వర్తకుడు ఆమెకు డబ్బిచ్చినా తన మనిషి చేత ఆ కెంపును దివాణానికి పంపి, ఈ కెంపు తమ జవహారీలోదేమో చూడండి అని ఖలీఫాకు కబురు చేశాడు. వెంటనే దొంగతనం బయటపడిపోయింది. హసన్ ఇంటికి రాజభటులు వచ్చి ఇల్లు సోదా చేసి అక్కడ ఉన్న 2 బంగారు సంచులను తీసుకొని ఫాతిమా హసన్లకు బేడీలు తగిలించి తీసుకొని పోయి ఖలీఫా ముందు పెట్టారు. ఖలీఫా హసన్ని చూసి, దివాణంలో చోరీ చేసినందుకే నీ తల తీయించవచ్చు, కానీ నీ భార్య అబద్ధాలాడి
దయాపరులైన దుకాణదారుల వద్ద, బంధువుల వద్ద చాలా ద్రవ్యం కాజేసింది. మీ దగ్గర ఇంత బంగారం ఉండి కూడా మీరు ఇంతమంది వద్ద దోపిడీలు చేశారు. ఇందుకు మీ ఇద్దరికీ న్యాయంగా మరణదండన విధించాలి. కానీ నేను అంత క్రూరమైన శిక్ష విధించను. నేను మీకు విధించే శిక్ష ఏమిటంటే, మీరు ఈ బంగారు సంచులను చెరొకటి మెడకు కట్టుకొని ఉండాలి. ఏ పరిస్థితిలోనూ వాటిని ఓడదీయరాదు అన్నాడు. తమకు శిక్ష చాలా తేలికలో పోయిందని ఆ దంపతులు సంతోషించారు. రాజభటులు 2 బంగారు సంచులను వారి మెడలకు బంధించి వారిని ఇంటిదాకా సాగనంపటానికి వెంట వచ్చారు. కొంత దూరం నడిచాక ఇద్దరికీ సంచుల బరువుతో మెడలు పడిపోయి బాధ కలగసాగింది. వారు వెళ్ళాక ఊళ్ళో వర్తకులందరికీ ఖలీఫా ఒక తాకీదు పంపి హసన్ ఫాతిమాల బంగారాన్ని ఎవరూ ముట్టరాదని, ఆ బంగారం తీసుకుని వారికేమీ ఇవ్వరాదని తెలియచేశాడు. అంతేకాక అస్తమానము వారిద్దరి వెంట 4 విడిస్తే 4 రక్షక భటులు ఉండేటట్లు కూడా ఖలీఫా ఏర్పాటు చేశాడు. హసన్ ఫాతిమాలు ఎక్కడికి వెళ్ళినా ఎవరూ వారి బంగారం తీసుకోరు, వారికి ఆహారం అమ్మరు. చివరికి వారు వీధుల్లో పారేసిన ఆహారపు తొక్కులు ఏరుకొని వీధి కొళాయిలో నీరు తాగి పస్తులుండవలసి వచ్చింది. బంగారం సంచులు మెడకు గుదిబండలయ్యాయి. ఇలా 2 రోజులు నరకయాతన అనుభవించి వాళ్ళిద్దరూ 3వ నాడు వెళ్ళి ఖలీఫా కాళ్ళ మీద పడ్డారు. హసను, మహారాజా, ఈ బంగారం అంతా మీరే తీసుకొని తిరిగి నన్ను పనిలో పెట్టుకోండి. మాకిద్దరికీ తిండి బట్ట ఇస్తే చాలు, మేమింకేం కోరము అన్నాడు. ఒక సంచి బంగారము దుకాణదారులకు ఇవ్వండి, రెండోది మిమ్మల్ని ఆదుకున్న బంధువులకు ఇవ్వండి అన్నాడు ఖలీఫా. ఆయన వాళ్ళిద్దరికీ మంచి ఇల్లు, బట్టలు ఏర్పాటు చేసి హసన్ను తిరిగి పనిలోకి తీసుకుంటూ, పిచ్చివల్లారా, కొనుగోలు శక్తి తప్ప బంగారానికి మరో విలువ ఏమున్నది? ఇకనైనా మీరిద్దరూ సుఖంగా బతకడం నేర్చుకోండి అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ గ్రీకు జానపద కథ పేరు మట్టి పట్టితే బంగారం. ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ కుర్రవాడు చిన్నవాడుగా ఉండగానే తల్లిపోయింది. కొంతకాలానికి రైతు కూడా జబ్బుపడి తన అవసాన కాలం సమీపించిందని గ్రహించి కొడుకుని పిలిచి, నాయనా, నేను పేదవాణ్ణి కావటాన నీకు ఆస్తిపాస్తులేమీ ఇవ్వలేను. కానీ నువ్వు మట్టి పట్టుకున్నా అది బంగారం కావాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. తండ్రి పోయాక కొడుకు తన తల్లిదండ్రులను భక్తితో స్మరించి కష్టపడి పని చేయసాగాడు. అతడి కృషి ఫలించి త్వరలోనే అతనికి ఒక సొంత ద్రాక్ష తోట ఏర్పడింది. ఆ చుట్టుపట్ల ఉన్న అన్ని తోటల కన్నా అతని ద్రాక్ష తోట ఎక్కువ ఫలవంతమైతూ వచ్చింది. కొంతకాలం గడిచాక అతను పళ్ళ తోటలు కొన్నాడు, జాలరి పడవలు కొన్నాడు, నూనె గానుగులు పెట్టాడు. నూనె మీద చేపల వ్యాపారంలోనూ విపరీతంగా లాభాలు వచ్చాయి. త్వరలోనే అతను నగరంలోని పెద్ద ధనికులలో ఒకడయ్యాడు. అతను ఏది తలపెట్టినా కలసి వచ్చింది. అతను భోగభాగ్యాలతో తులతూగుతూ రాజభవనం లాంటి ఇంట్లో కాపురం చేస్తూ ఒక సంపన్నుడి కుమార్తెను పెళ్లాడి ఏ లోటు లేకుండా జీవిస్తున్నాడు. కానీ ఒకనాడు అతనికి తన అదృష్టం గురించి జంకు పుట్టింది. అతను తన ఆప్తమిత్రుడితో, మిత్రమా, నా శక్తి సామర్థ్యాలకు మించిన అదృష్టం నాకు పట్టుకున్నది. అందుచేత నాకేమో భయంగా ఉన్నది. తేలికగా వచ్చిన లక్ష్మి తేలికగానే పోవచ్చు. పెద్దమ్మకు నాపై ఆగ్రహం రావచ్చు. ఆమె సంతృప్తి కోసము కొంత నష్టపోయే పని ఏదైనా చేద్దామని ఉన్నది. నమ్మకంగా నష్టం వచ్చే మార్గం ఏదైనా ఉన్నదేమో కాస్త ఆలోచించి చెప్పు అన్నాడు. అతని మిత్రుడు కూడా కొంచెం ఆలోచించి, ఖర్జూరాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగాడు. కైరో నుంచే కదా అని జవాబిచ్చాడు మనవాడు. ఇకనే ఇక్కడ దొరికినంత ఖర్జూరము వీలైనంత హెచ్చు ధరకు కొను. దాన్ని ఒంటెల మీద కైరో నగరానికి తీసుకుపోయి అక్కడ పలికే తక్కువ ధరకు పోటీపడి అమ్ము. నీకు నమ్మకంగా నష్టం వస్తుంది అన్నాడు మిత్రుడు. ఈ సలహా మనవాడికి నచ్చింది. అతను మర్నాడు నగరంలోని వర్తకుల వద్ద ఎంత ఖర్జూరం ఉంటే అంత కొనేశాడు.
ధర కూడా చాలా హెచ్చుగానే ఉన్నది. తర్వాత అతను కొన్ని ఒంటెలను కిరాయికి తీసుకుని ఖర్జూరాల గంపలు వాటి మీదకెక్కించి కైరోకు ప్రయాణమై వెళ్ళాడు. చాలా రోజులు ఎడారి మీదుగా ప్రయాణం చేసి అతను పిరమిడ్లు ఉండే ప్రాంతానికి చేరుకొని వాటిని చూసి ఆశ్చర్యపోతూ నిలబడి ఉన్నాడు. అదే సమయంలో ఒక తెల్ల గుర్రం ఎక్కి ఈజిప్టు దేశపు రాజు అటుగా వచ్చాడు. ఆయన వెంట ఆయన పరివారము అనేక మంది సైనికులు ఉన్నారు. సైనికులందరి చేతుల్లోనూ జల్లెడలున్నాయి. మనవాడు రాజుకు నమస్కారం చేసి, ప్రభు, ఈ సైనికులందరూ జల్లెడలతో వచ్చారు, ఏమిటి విశేషం అని మర్యాదగా అడిగాడు. దానికి రాజు, ఏం చెప్పమన్నావు? ఈరోజు ఉదయము నేను ఇటువైపుగా గుర్రం మీద షికారుకు వచ్చాను. నా పెళ్లి ఉంగరం ఎక్కడో పడిపోయింది. అది నాకు ప్రాణప్రదమైన ఉంగరం. అది దొరికిందాక ఈ ప్రాంతాన గల ఇసుక యావత్తూ జల్లెడ పట్టించదలిచాను అన్నాడు. ఆయన మనవాణ్ణి, కైరోకి ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. కైరోలో ఖర్జూరాలు అమ్ముదామని బయలుదేరాను అన్నాడు మనవాడు. ఒంటెల మీద ఉన్న ఖర్జూరాల తట్టల్ని రాజుకు చూపించాడు. రాజు నిర్ఘాంతపోయి, కైరోలో ఖర్జూరాలు ఎలా అమ్ముతావు? దగ్గరలో ఉన్న ఈ ఖర్జూర చెట్లకేసి ఒకసారి చూడు, ఎలా విరగ కాసాయో. ఒక్క చెట్టు కాయలు కొయ్యటానికి ఒక్కరోజు చాలదు. నువ్వు నీ సరుకు తీసుకుని పోతే బుట్టకు ఒక రాగి నాణం పైన రాదు. నువ్వు చాలా నష్టపోతావు అన్నాడు. ఈ మాటలకి రాజు వెంట ఉన్నవారంతా గుల్లున నవ్వారు. మనవాడు తాను నష్టపోవటానికే సిద్ధంగా ఉన్నానని చెప్పి, మీరు అంటున్నారు కానీ నాకు నష్టం రాదేమోనన్న భయం ఉండనే ఉన్నది. మా నాన్న చనిపోతూ చేసిన దీవెన ఫలితంగా నేను ఇలా మట్టి పట్టుకుంటే అది బంగారమైతున్నది అంటూ వంగి గుప్పెడి ఇసుక తీశాడు. అతను చెయ్యి విప్పేసరికి ఇసుక జారిపోయి అతని అరిచేతిలో బంగారు ఉంగరం మిగిలింది. అదే నేను పోగొట్టుకున్న ఉంగరం అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ఆయన మనవాడి అదృష్టరేఖను మెచ్చుకొని తన ఉంగరం తేలికగా తనకు దొరికేటట్లు చేసినందుకు గాను అతనికి ఎన్నో విలువగల కానుకలిచ్చి తిప్పి పంపేశాడు. నష్టం కోసం వెళ్ళినవాడు కాస్త మరింత లాభం చేసుకుని మనవాడు ఇంటికి తిరిగి వచ్చేశాడు. మరొక కథ పేరు గాడిద చేసిన మేలు. మొరాకో దేశంలో ఒక నగరం బయట ఒక బావి ఉండేది. నగరంలో వాళ్ళు అక్కడికి వచ్చి నీరు పట్టుకుపోయేవాళ్ళు. ఒకనాడు ఆ బావి ఉండే ప్రాంతంలో ఒక ఖర్జూర చెట్టు క్రింద మన్సూర్ అనే యువకుడు కూర్చొని నీళ్ల కోసం వచ్చిపోయేవాడిని చూస్తున్నాడు. అతను బొత్తిగా ఒంటరిగాడు. అతని తల్లిదండ్రులు పోయారు. దూర గ్రామంలో ఒక పెత్తండ్రి తప్ప అతనికి ప్రపంచంలో బంధువులెవరూ లేరు. ఒక యువతి బావి వద్దకు వచ్చి తన కడవ నింపుకొని ముఖానికి అడ్డం ఉన్న మేలు ముసుగు తొలగించి మంచినీరు తాగింది. మన్సూరు ఆ పిల్లను చూస్తూనే గాఢంగా ప్రేమించాడు. ఈ జన్మకు తాను మరొక స్త్రీకేసి చూడలేనని అనిపించింది. అందుచేత అతను ఆమెను అనుసరించి నగరంలో ఉండే ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆ పిల్ల పేరు అమీనా. ఆమె తండ్రి వర్తకుడు. మన్సూర్ ఆయన్ని కలుసుకొని, మీ కుమార్తెను పెళ్లాడగోరుతున్నాను అన్నాడు. అమీనా తండ్రి అతన్ని చూసి చిరాకు పడలేదు. మన్సూరు అందగాడు, బుద్ధిమంతుడును. చూడు నాయనా, మా అమ్మాయిని ఇంకా చాలామంది పెళ్లాడగోరుతున్నారు. నేను కూడా ఏదో ఒక సంబంధము త్వరలోనే స్థిరం చేయాలి. అమీనాను నీకు స్థిరం చేయటానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక్క షరతు, నా పిల్లకు కట్నం ఇచ్చి తీరాలి. 500 తులాల వెండి ఇచ్చావంటే నీకే పిల్లనిస్తాను అన్నాడు వర్తకుడు. మన్సూర్ దగ్గర ఉన్న వెండి అంతా కలిపితే 30 తులాలు మించి లేదు. 500 తులాల వెండి అంటే కాస్త పెద్ద మొత్తమే. కొంచెం వ్యవధి ఇవ్వగలరా అని అడిగాడు మన్సూర్. అట్టే ఇవ్వలేను, 10 రోజులు గడువిస్తాను. ఈ 10 రోజుల్లోగా డబ్బు పుట్టించలేకపోతే మళ్ళీ రావాల్సిన పని లేదు అన్నాడు అమీనా తండ్రి. 10వ రోజున మళ్ళీ కనిపిస్తానని చెప్పి మన్సూర్ వచ్చేశాడు. అతను దీర్ఘాలోచనలో పడి వీధులన్నీ తిరగసాగాడు. తనకు 470 తులాల వెండి ఎవరు అరువిస్తారు? దాన్ని తాను ఎంతకాలానికి తీర్చగలడు? ఇలా ఆలోచిస్తూ ఉండగా
మన్సూర్కి తన పెత్తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఆయన ఎక్కడో దూరాన ఒక గ్రామంలో ఉన్నాడు. ఆయనని మన్సూర్ ఎన్నడూ చూడలేదు. అయినా ఆయన మన్సూర్ అవసరం గుర్తించి వెండి అరువివ్వచ్చు. ఈ ఆశతో ఉత్సాహం పొంది మన్సూరు కాలినడకన పెత్తండ్రి గారి ఊరికి బయలుదేరాడు. దారిలో పొద్దుగూకితే ఆ రాత్రి దారి పక్కనే పడుకొని తెల్లవారగానే లేచి గ్రామం చేరి కనిపించిన మొదటివాణ్ణి ఫలానా వారిల్లెక్కడా అని అడిగాడు. ఈ సందు వెంబడే వెళితే కుడి పక్కన ఇల్లు కనిపిస్తుంది. గుర్తుపట్టడం తేలికే. ప్రహరీ గోడ కొంత పడిపోయి ఉన్నది. ఇల్లు పూర్తిగా కూలటానికి సిద్ధంగా ఉంది అని ఆ మనిషి గుర్తు చెప్పాడు. ఆ ఇంటిని చూసిన దాకా మన్సూర్కి తన పెత్తండ్రి డబ్బున్నవాడనే నమ్మకం ఉంటూ వచ్చింది. ప్రహరీ గోడ కూలిపోవటమే గాక ఆవరణ నిండా రాళ్ల కుప్పలు, చెత్త ఉన్నాయి. ఇంటి ముందు కట్టివేసిన తెల్లగాడిద ఒకటి ఎముకలు వెళ్ళుకొచ్చి అస్థిపంజరంలాగా ఉన్నది. అది మన్సూర్ కళ్ళలోకి సూటిగాను ఆశగాను చూసింది. నాకింత తిండి పెట్టలేవా అని దాని కళ్ళు స్పష్టంగా అడుగుతున్నాయి. దాన్ని చూడగానే మన్సూర్కి జాలి కలిగింది. ఆ గాడిదకు వయసు అట్టే లేదు. తిండి లేక అది శల్యమై ఉన్నది. మన్సూర్ బయటికి వెళ్ళి ఒక గడ్డి కట్టను కొనుక్కొచ్చి గాడిద ముందు పడవేశాడు. గాడిద పరమానందంతో సకిలించి ఆత్రంగా గడ్డి తినసాగింది. మన్సూర్ లోపలికి వెళ్ళి పెత్తండ్రిని కలుసుకున్నాడు. మన్సూర్ని చూసి అతని పెత్తండ్రి పెద్ద పెట్టున సంతోషించినట్లు కనపడలేదు. భోజనానికి ఆయన ఒక రొట్టె మాత్రమే తెచ్చుకొని అందులో నుంచి ఒక చిన్న తుంపు మన్సూర్కిస్తూ, నేను చాలా బీదవాణ్ణి అన్నాడు. నీకు బాగా డబ్బున్నదని చెప్పారు. నేనిప్పుడు వచ్చింది కూడా నీ వద్ద కొంత డబ్బు అప్పు తీసుకుందామనే అన్నాడు మన్సూర్. అప్పా, నా దగ్గరేముంది ఇవ్వటానికి? కటిక పేదవాణ్ణి అన్నాడు పెత్తండ్రి. అల్లా నిన్ను దయచూచుగాక అన్నాడు మన్సూర్. మర్నాడు అతను బయలుదేరదామనుకుంటూ ఉండగా పెత్తండ్రి, నువ్వు కూడా తోడ్రా, గాడిదను సంతలో అమ్మేద్దాం, అది మేత దండగ్గా ఉన్నది అన్నాడు. ఇద్దరూ గాడిదను సంతకు తీసుకుని పోయారు. దానికి 10 తులాల వెండి దాకా ధర పలికింది. ఆ గాడిద తనకేసి మనిషి చూసినట్లు చూస్తూ ఉండటం మన్సూర్ గమనించాడు. దాని కళ్ళు నన్ను నువ్వే కొనుక్కో అని అడుగుతున్నాయి. మన్సూరు ముందు వెనక ఆలోచించకుండా, పెదనాన్న, నీ గాడిదని నాకే అమ్ము అనేశాడు. అలాగే కొనరా బాబు, 20 తులాల వెండికి అమ్మేస్తాను అన్నాడు పెత్తండ్రి. బేరం ఆడటానికి కూడా లేదు. నాతో పాటు మా ఇంటికి వచ్చి సొమ్ము తీసుకో అన్నాడు మన్సూర్. ఇద్దరూ నగరానికి వచ్చారు. మన్సూరు తన దగ్గర ఉన్న 30 తులాల వెండిలో 20 తులాలు పెత్తండ్రికి ఇచ్చి తాను మరింత పేదవాడైపోయాడు. అతని పెత్తండ్రి ఆ సొమ్ము రొండిన పెట్టుకుని తన గ్రామానికి పోతూ ఉండగా దొంగలు ఆయన్ని చంపేసి సొమ్ము కాజేశారు. తనకున్న ఒక్క బంధువు పోయాడని తెలియగానే మన్సూరు తెల్లగాడిద మీద పెత్తండ్రి గ్రామానికి బయలుదేరాడు. ఎందుకంటే ఆ పోయినవాడికి ఉత్తర క్రియలు చేసే బాధ్యత అతనిపైనే ఉన్నది. ఈసారి మన్సూరు తన పెత్తండ్రి ఇల్లు శ్రద్ధగా గాలించాడు. అది నిజంగానే పేద కొంప. ఎక్కడా ఎర్ర ఏ గాని దాచిపెట్టిన లక్షణాలు కనపడలేదు. మన్సూర్ బయలుదేరబోతూ ఉండగా గాడిద ఇంటి గోడను సమీపించి ఒకచోట ముందు కాలితో మట్టిని గోరసాగింది. డబ్బు అన్న ఆలోచన మన్సూర్ తలలో మెరిసింది. అతను పొరుగు వాళ్ళ దగ్గర ఒక పార అడిగి తెచ్చి గాడిద కోకిన చోట తవ్వనారంభించాడు. 1 అడుగు లోతున ఒక పెట్టె దొరికింది. దానిలో కనీసము 5,000 తులాల వెండి ఉన్నది. మన్సూర్ సమస్యలన్నీ ఒక్క దెబ్బతో తీరిపోయాయి. అతను ఆ పెట్టెని గాడిద మీద పెట్టుకుని నగరం చేరి 500 తులాల వెండి తూయించి అమీనా తండ్రి వద్దకు వెళ్ళాడు. అల్లా కటాక్షం అంటూ ఆ వర్తకుడు వెండి స్వీకరించి అమీనాను మన్సూర్కిచ్చి పెళ్లి చేసేశాడు. మరొక చిన్న కథ పేరు లంకె బేరం. ఒక ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు పరమ కర్కోటకుడు. వడ్డీ విపరీతంగా గుంజి
వాయిదా లోపల బాకీ తీర్చని వారి ఆస్తులని స్వాధీనం చేసుకుని చాలా ధనం సంపాదించాడు. ఒకరోజు జయకాంతుడు అనేవాడు వడ్డీ వ్యాపారి దగ్గరికి వచ్చి 50 రూపాయలు అప్పు అడిగాడు. 100 రూపాయలకు నోటు రాసి 2 నెలల లోపల తీర్చినట్లయితే 50 రూపాయలు ఇస్తానని, లేకపోతే జయకాంతుడి ఆస్తి వేలం వేస్తానని వడ్డీ వ్యాపారి అన్నాడు. నాకున్న ఆస్తి అంతా కలిపి ఒక చిలుక, ఒక గుర్రమును. మీ బాకీ 2 నెలల్లో తీర్చకపోతే వాటినమ్మి మీ బాకీ తీర్చేస్తాను అన్నాడు జయకాంతుడు. గడువు అయిపోయింది. జయకాంతుడి గుర్రం ఖరీదు 300కి తక్కువ ఉండదు. బాకీ కింద గుర్రాన్ని తీసుకుంటానన్నాడు వడ్డీ వ్యాపారి. గుర్రాన్ని విడిగా అమ్మను, చిలుకను గుర్రాన్ని కలిపి అమ్ముతాను. రెండిటి కింద 400 ఇవ్వండి అన్నాడు జయకాంతుడు. నీ వెధవ చిలక నాకు అవసరం లేదు అన్నాడు వడ్డీ వ్యాపారి. రెండింటిని అమ్మి గుర్రం ధర మీకు ఇచ్చేస్తాను అని జయకాంతుడు వడ్డీ వ్యాపారిని సంతకు తీసుకుని పోయి చిలుక గుర్రము 400 అని అరిచాడు. ఒక పెద్ద మనిషి వచ్చి చిలుక ఖరీదు, గుర్రం ఖరీదు విడివిడిగా ఎంత అని అడిగాడు. వాడు జయకాంతుడి మనిషే. గుర్రం వెల 4 రూపాయలు, చిలుక వెల 400 అన్నాడు జయకాంతుడు. ఆ మనిషి గుర్రం తీసుకొని 4 రూపాయలు జయకాంతుడి చేతిలో పెట్టాడు. వాడు ఆ 4 రూపాయలు వడ్డీ వ్యాపారికిచ్చి నా బాకీ తీరింది అని తన దారిన వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.